ఒక్క మాట బైబిల్లో రాసుండే వీళ్ళందరూ ఒకలాగా రిటర్న్ అయ్యారు. రిటర్న్ వాడిని ఎతికించమని కొట్టే రకం క్రిస్టియానిటీ. ఏంటంటే క్రైస్ట్, లవ్, ఫర్గివ్నెస్, పీస్ ఇవేమేం పాటించి మా దేవుడు ఎవరిని హర్ట్ చేయొద్దు, ఎవరిని చంపొద్దు, మాకు అది ఒక పాపం కిందకి వస్తుంది ఒకళ్ళని చంపడానికి. మీ రిలీజన్ ఇదే నేర్పిస్తుందా మీకు? హిందూస్ ఇదే నేర్పిస్తుందా? మీ భగవద్గీత, మీ రాధాకృష్ణులు అంతా ఇవే నేర్పిస్తున్నారా? అక్కడ అది హత్య అని పోలీసులు ధృవీకరించారా? హిందువే చేశాడు అని బయట పెట్టారా? ఎవరు చేశారు తెలిసిందా? అసలు హత్య అని కూడా తెలియకుండా వీళ్ళు హత్య జరిగింది అని నమ్మేస్తారు, హిందువుల పేర్లు చెప్పేస్తారు, హిందువులకి ధమ్కి ఇస్తారు, మన దేవీ దేవతల్ని తిట్టేస్తున్నారు, భగవద్గీతని కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకు నరనరాన ఇంత ద్వేషం నింపుకొని ఇంత బాహాటంగా మాట్లాడుతున్నారు? ఎవరు వీళ్ళని తప్పు పట్టట్లేదు, ఇలా మాట్లాడదు అని చెప్పట్లేరు. ఇలా హిందువుల మీద, మేము నమ్మే దేవుళ్ళ మీద, భగవద్గీత మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే హేట్ స్పీచ్ కాదా? పోలీసులు ఏం చేస్తున్నారు? గోవన్ ఇంక్విజిషన్ గురించి తెలుసా అక్క? హోలోకాస్ట్ ఆఫ్ హిందూస్ ఎందుకు చేశారు అసలు అంటే ఏంటో తెలుసా? నరమేధం. చిన్న పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర నుండి తీసుకెళ్లి సజీవంగా కాల్చేశారు. వాళ్ళ కళ్ళ ముందే క్రిస్టియానిటీని ఒప్పుకొని మారిపోమ్మని. అలా 4000 మందిని హింసించారని చెప్పింది ఒక్క లైన్ మాత్రమే. గోవన్ ఇంక్విజిషన్ గురించి తెలుసుకో. ఏనాడు ఏ హిందూ వేరే దేశానికి వెళ్లి ఇలాంటి నరమేధాలు, మారణ హోమాలు చేయలేదు. మా ధర్మంలోకి మారకపోతే మిమ్మల్ని ఇలా చేస్తాం, మీ పిల్లల్ని అలా చేస్తాం, లేకపోతే ఇది చేస్తామని చెప్పి ఎవ్వడు ఏ యుద్ధాలు చేయలేడు. అందుకు కాదు ఇప్పటికీ కూడా ఇంటింటికి పోయి అడుక్కుంటున్నారు మతం మారమని. ఇదిగో